పెన్షన్లు అర్హులకి మాత్రమే ఇస్తున్నాం, అనర్హుల్ని తొలగిస్తున్నామని ఒక పక్కన చంద్రబాబు గారు చెప్తుంటే, ఎవరో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేతులు లేనట్టు నటించి పెన్షన్ తీసుకున్నాడు. ఆ తర్వాత అతని చేతులు ఉన్నాయన్న ఒక అడ్వర్టైజ్మెంట్ లాగానో, లేకపోతే అతని బిల్డప్ చూపెట్టి టోటల్‌గా 1,00,000 మంది ఫేక్ అంటూ సదరం సర్టిఫికెట్‌లకి సంబంధించి ప్రచారం చేస్తుంటే, ఇప్పుడు అవి లేక పెన్షన్లు లేక దారుణమైన పరిస్థితులు ఫేస్ చేస్తున్నటువంటి వన్ బై వన్ వెలుగులోకొస్తున్నాయి. ఒకటి నిన్న ఒక ఆత్మహత్య ఉదంతం వెలుగులోకొస్తే, ఇప్పుడు ఏదైతే అనంతపురం జిల్లా ఆహ్, గార మండలం అంపోలు గ్రామానికి చెందినటువంటి శ్రీకాకుళం జిల్లా దివ్యాంగుడు కొల్లి అప్పారావు గత కొంతకాలంగా పెన్షన్ అందుకుంటూ ఇటీవల అనర్హతకు కలిగిన పెన్షన్ల ఏరివేతలో భాగంగా దివ్యాంగులకు నోటీసులు జారీ చేయడం, ఆర్థిక సతమతమవుతున్న అప్పారావు తన భార్య లలిత, కుమార్తె దివ్య 17 ఏళ్లు శనివారం రాత్రి భోజనంలో ఎలకల మందు కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యాభర్తలు మృతి చెందితే కుమార్తె దివ్య అనేమో చికిత్స పొందుతుంది. ఇదొక ఇన్సిడెంట్. అయినా సరే ఇదే పాయింట్‌లో